Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఇట్స్ యూటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సాయిరాం. పశ్చిమ గోదావరి జిల్లా తూర్పు గోదావరి జిల్లాను అనుసంధానం చేస్తూ గోదావరి నదిపై నిర్మించిన బ్రిడ్జి చించినాడ బ్రిడ్జ్. ఇది మచిలీపట్నం కాకినాడ NH 216 హైవేపై నిర్మించబడింది. సుమారుగా ఒక సంవత్సరం పైబడి ఈ బ్రిడ్జిని మరమ్మతుల నిమిత్తం భారీ వాహనాలను అయితే నిషేధించడం జరిగింది. కానీ చాలా నెలలు గడిచిన సుమారుగా 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఈ బ్రిడ్జిని అయితే మళ్ళీ పునర్నిర్మాణం చేసి మళ్ళీ వాహనాలను అయితే విడుదల చేయడం లేదు. అసలు ఎందుకు ఈ పనులు ఎంత సమయం పట్టింది? మరి భారీ వాహనాలకి మరో దారంటూ ఏమైనా ఉందా? ఎందుకు సామాన్య ప్రజలను అటు వాహనదారులను భారీ వాహనదారులను ఎందుకు ఎంత ఇబ్బంది పెడుతున్నారు అధికారులు అనేది ఈ స్టోరీలో చూసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం మచిలీపట్నం కాకినాడ NH 216 చించినాడ బ్రిడ్జి పైన అయితే మనం ఉన్నాం. ఈ బ్రిడ్జి నిర్మించి సుమారుగా 25 సంవత్సరాలు అవుతుంది. ఈ బ్రిడ్జిని 2001లో అయితే నిర్మించారు. కానీ కొన్ని నెలలు అంటే సుమారుగా 2 సంవత్సరాల నుండి కూడా ఈ బ్రిడ్జి పైన అయితే భారీ వాహనాలను అయితే నిలుపుదల వేశారు. దీనికి గల కారణం ఏమిటంటే ముఖ్యంగా ఒక బ్రిడ్జి నిర్మాణం చేపట్టినప్పుడు ఒక విభాగాలుగా అయితే విభజించడం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ చించినాడ బ్రిడ్జిని ఒక 50 భాగాలుగా అయితే విభజించారు. ఒక్కొక్క భాగానికి 4 వైపులా కూడా స్ప్రింగ్లు అయితే ఉంటాయి. ఆ స్ప్రింగ్లు అన్నింటినీ కూడా సుమారుగా 15 సంవత్సరాలకు ఒకసారి అయితే మార్పులు చేయాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కానీ ఈ బ్రిడ్జి నిర్మించి కూడా సుమారుగా 25 సంవత్సరాలు అయితే జరుగుతుంది. కానీ కొన్ని అంటే ఈ రూట్కి వేరే మార్గం లేకపోవడం కారణం చేత ఒక 25 సంవత్సరాల వరకు కూడా దీనిపైన ఎటువంటి చర్యలు అయితే తీసుకోలేదు. ఇప్పుడు గత 2 సంవత్సరాల క్రితం అయితే ఈ బ్రిడ్జిని అయితే భారీ వాహనాలు రాకుండా అయితే చర్యలు అయితే తీసుకున్నారు. కానీ ఎన్ని నెలలు గడిచినా సరే ఈ మరమ్మత్తు పనులు త్వరితగతిన అయితే పూర్తి కాలేదు. చాలా మంది ముఖ్యంగా భారీ వాహనాలను అయితే ఈ దారిని వెళ్ళడానికి లేకుండా మార్గాన్ని అయితే మళ్లించడం జరిగింది. ముఖ్యంగా గతంలో కూడా యూటీవీ దీనిపైన ఒక ప్రత్యేక కథనం కూడా చేపట్టింది. అప్పట్లో ఇంచుమించుగా సుమారుగా యూటీవీ ప్రత్యేక కథనం చేపట్టి సుమారుగా 6 నెలలు పైబడింది. అప్పట్లో కూడా అధికారులను అడిగినా అటు స్టూడెంట్స్ని ఎవరిని అడిగినా సరే ఒక 2-3 నెలల్లో పని పూర్తి చేస్తామని చెప్పి అధికారులు కూడా చెప్పడం జరిగింది. కానీ చెప్పిన 6 నెలలు గడిచినా సరే ఇప్పటికీ కూడా పనులు అయితే పూర్తి కాలేదు. చూసుకుంటే ముఖ్యంగా స్కూళ్ళు కాలేజీ సమయంలో అయితే ఆ బ్రిడ్జికి అవతల వైపు వరకు స్కూల్ బస్సులకు సంబంధించి కానీ ఆటోల్లో కానీ స్టూడెంట్స్ విద్యార్థులు రావడం జరిగేది. అక్కడ నుండి బ్రిడ్జి పైన సుమారుగా ఒక 2 కిలోమీటర్ల మేరకు కూడా వాళ్ళు కాలినడకన వెళ్ళడం, తర్వాత అవతల వైపు బ్రిడ్జికి అవతల వైపు మళ్ళీ ప్రైవేట్ బస్సులు కానీ స్కూలు కాలేజ్ బస్సులు కానీ ఏర్పాటు చేసేవారు. కానీ విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి కొంచెం మంది స్టూడెంట్స్ అయితే మనతో ఉన్నారు. ఎలా ఉంది అసలు? ఎన్ని నెలలు అవుతుంది? ఎన్ని నెలల నుండి పరిస్థితి ఎలా నడుస్తుంది? 3 మంత్స్ నుంచి ఇదే జరుగుతుంది అన్న. డైలీ అప్ అండ్ డౌన్ తిరగాల్సి వస్తుంది. బస్సెస్ అయితే కొన్ని బస్సులు అటు ఉంటాయి, కొన్ని బస్సులు ఏమో అటు అవతల పక్కన ఉంటాయి. డైలీ మార్నింగ్ ఇటు సైడ్ మళ్ళీ అప్ అండ్ డౌన్ తిరగడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ ప్లస్ మళ్ళీ ఇప్పుడు కూడా ఇప్పుడు ఇలా లేదంటున్నారు. సంక్రాంతిమైన అప్పటికల్లా అవగొట్టమని ఆర్డర్స్ వచ్చినాయి, కానీ అప్పటికి అవుతుంది తెల్లో చెప్పలేమా. అంటే కాలేజీ యాజమాన్యాలు కానీ లేకపోతే ఈ మార్గాన్ని వెళ్ళే ఊరు వాళ్ళు కానీ ఏమన్నా కంప్లైంట్లు అని ఇచ్చారు? ఎవరు కలెక్టర్ స్థాయిలో కానీ ఎవరు అధికారులు కానీ కంప్లైంట్లు ఇవ్వడం ఏం జరిగింది? కంప్లైంట్ గురించి ఏం తెలియదన్న. మాకైతే మేము డైలీ వెళ్ళి వస్తాం కాబట్టి మాకు అవి తెలియవు. అంటే డైలీ మాకైతే నడిచాకైతే చాలా ఇబ్బందిగా ఉంది. తీసుకొచ్చి అంటే ప్రయాణికులు బస్సులు ఆర్టీసీ బస్సులు అని తిరుగుతున్నాయి. ప్రయాణికులు అలా వాళ్ళు ఎలా వెళ్తున్నారు? వెహికల్స్ అయితే పెద్ద వెహికల్స్ అయితే ఏం తిరగట్లేదు. ఓన్లీ చిన్న చిన్న వెహికల్స్, ఓన్లీ ఆటోస్, కార్స్, బైక్స్ అటు సైడ్. మెయిన్ లారీస్ పెద్ద రవాణా అయితే ఆపేశారు. చూసుకుంటే ఇప్పుడు బస్సులు ఆర్టీసీ బస్సులు అనేవి వెళ్ళిపోతున్నాయా, లేకపోతే అక్కడ ప్యాసింజర్లు అక్కడ దింపేస్తున్నారు? అవతల సైడ్ బస్సు ఉంటుంది, అక్కడ ఆపేస్తారు. మళ్ళీ అవతల బీచ్ నడిచేసేటప్పటికి లేకపోతే ఆటో ఏదో ఉంటుంది, అవతల మళ్ళీ అవతల 50 బస్సులు ఉంటాయి. మళ్ళీ అంటే గవర్నమెంట్ ఆటోలు అక్కడ పెట్టిందా లేకపోతే మనం ఛార్జెస్ ఇచ్చుకోవాలి? ఛార్జెస్ అయితే ఇచ్చుకోవాలి, ఎవరైనా సరే ఛార్జెస్ ఇచ్చుకోవాలి. గవర్నమెంట్ అయితే ఏం పెట్టలేదు. అవతల నుంచి అవతలకి అవతల బస్సు దిగడం మళ్ళీ అవతల ఛార్జెస్ నార్మల్గా అవుతాయి. దీని మీద అధికారులు ఎవరికి కంప్లైంట్ ఇవ్వడం కానీ అంటే లేడీస్కు ఉచిత బస్సు అన్నారు కదా, ఆడవాళ్ళకి ఉచిత బస్సు అన్నారు. మరి అక్కడ వరకు కూడా ఉచితంగా బస్సుకు వస్తారు, అక్కడ నుండి మరి ఆటోకి, ఇక్కడ నుండి మళ్ళీ ఉచిత బస్సు. మరి దీని గురించి ఎవరు కంప్లైంట్ ఇవ్వడం కానీ ఎటువంటి ఇక్కడ ఇష్యూలు ఏం జరగలేదు? అవి జరగలేదు అన్నది. అవి పెద్దగా ఏం జరగలేదు, కానీ నార్మల్గా డైలీ నడుస్తున్నారు అంతే. నార్మల్గా ఎక్కువ వాళ్ళు ఎక్కుతున్నారు. కనమ వాళ్ళు అయితే కుర్రోళ్ళు అయితే నార్మల్గా టాటా మ్యాజిక్లు, బుల్వాస్ అలాంటివి ఎక్కేస్తున్నారు అన్నమాట. ఇక్కడ బస్సులన్నీ ఇక్కడ ఆపేస్తున్నారు కదా, ఎన్ని నెలల నుండి సమస్య? జూలై లాస్ట్ వీక్ నుంచి నడుస్తున్నామండి. మాకు ఎటు ఇది అవ్వట్లేదు. మాకు త్వరగా అవుతే మేము స్టూడెంట్స్ అనేది ఫాస్ట్గా మూవ్ అవుతామండి. ఇది ప్రాసెస్ అనేది ఎటు కదలలేదు. నవంబర్ 1st వీక్ అయితే మాకు వచ్చింది. ఇది ఓపెన్ చేస్తామని ఇంకా బ్రిడ్జ్ ఎలాగ ఉంటుంది. స్టూడెంట్స్ నడడానికి అందరికీ చాలా ప్రాబ్లంగా ఉంటుంది. మాకు ఏదైనా ఒక సొల్యూషన్ త్వరగా ఇవ్వాలని కోరుకుంటున్నాం.
అంటే ఎక్కడ వరకు ఎన్ని కిలోమీటర్ల వరకు నడవాల్సి వస్తుంది మీకు? 2 కిలోమీటర్స్ అండి. నడవడం అనేది చాలా ఇబ్బందిగా ఉంది. స్టూడెంట్స్ ప్రాబ్లం అనేది అర్థం చేసుకుని ఫాస్ట్గా ఇది మూవ్ అప్ చేస్తే స్టూడెంట్స్కి బెస్ట్ సొల్యూషన్ అని నేను చెప్తున్నాను. ఎవరైనా అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం కానీ లేకపోతే ఎవరైనా కలెక్టరేట్కి కానీ ఈ విషయాన్ని ఏమైనా ఎవరైనా తీసుకెళ్లారు? మీ కాలేజీ యాజమాన్యం కానీ మీరు స్టూడెంట్స్ కానీ? ఎవరు తీసుకెళ్ళలేదండి అసలు. ఇది బ్రిడ్జ్ అనేది ఇంకా కంటిన్యూగా అయిపోతుంది. మేము నట్టమే సరిపోతుందండి 3.5 months నుంచి మాకు ఎటు కదలలేదు. అంటే ఈ బ్రిడ్జి ఎంట్రన్స్ లో మిమ్మల్ని డ్రాప్ చేసి వెళ్ళిపోతున్నాయి స్కూల్ యాజమాన్య బస్సులు అన్ని కూడా? అవునండి, ఎంట్రన్స్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోతున్నాం. అక్కడి నుంచి మేమే నడవడం అండి. మాకంటే ఒక సెక్యూరిటీ కూడా ఏం లేదు. అండ్ జస్ట్ అనేది నడుస్తూనే ఉంటున్నాం. డైలీ ఇదే 3.5 months నుంచి అయిపోతుంది. మాకు ఇంకేమీ లేదండి. మా ఛానల్ ద్వారా ఎవరికైనా అధికారులకి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. త్వరగా అనేది మూవ్ అప్ ఈ మంత్ ఎండింగ్ కల్లా కొంచెం ఫాస్ట్గా చేసేస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ వరకు కూడా బస్సులో ప్రైవేట్ బస్సులా లేకపోతే కాలేజ్ బస్సు? అంటే ఆ బ్రిడ్జ్ బ్యాక్ సైడ్ దాకా అక్కడ మేము మా కాలేజ్ బస్సులో వస్తున్నాము. ఇక్కడ నుంచి మా కాలేజ్ స్ట్రెంత్ అనేది బాగా పెరగడం వల్ల తర్వాత ట్రావెల్స్ బస్సులు అనేవి రెంట్కి తీసుకుని వేస్తున్నారండి. అక్కడ నుంచి 3 members అలా సీట్కి అడ్జస్ట్ అయితే అలా ఉంటున్నాం. సో త్వరగా ఫినిష్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎందుకంటే డైలీ 2.5 kilometers మార్నింగ్ ఈవినింగ్ 4 kilometers నడవడం అంటే స్టూడెంట్స్కి ఇబ్బందే కదా, ఎండల్లో వర్షంలో తడుచు. అండ్ మా ఎంసీఏ కూడా కంప్లీట్ అయిపోతుంది. మా ఎంసీఏ కంప్లీట్ అయ్యే లోపల బ్రిడ్జ్ చేస్తారని అనుకుంటున్నాం. మరి ఏదైనా వర్షం వచ్చినప్పుడు ఎలా మరి చాలా ఇబ్బంది అవుతుంది కదా? అంటే మీరు ఇంటికి వెళ్ళే సమయంలో పర్వాలేదు, మరి మార్నింగ్ ఉదయం కాలేజీకి వెళ్ళే టైంలో ఎలా ఉంటుంది? ఏదైనా వర్షం పడే సమయంలో ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి? అంటే కొంతమంది ఆటోస్ అందరికీ ఉండవు కదండి. ఆటోస్ దొరికిన వాళ్ళకి వాళ్ళు ఎక్కేసి వెళ్తున్నారు, మిగిలిన వాళ్ళు నడుచుకుని వస్తున్నారు అలా. అంటే ఆటోలు అంటే వాళ్ళేమో కాలేజీ యాజమాన్యం కానీ లేకపోతే గవర్నమెంట్ ఏమైనా అరేంజ్ చేస్తుందా? లేదండి, మా మనీతోనే మేము పెట్టుకుంటున్నాం. ఆటో అందరికీ దొరకదు. దొరికిన వాళ్ళు ఎక్కుతున్నారు, ఎక్కాలనుకునే వాళ్ళు, మిగిలిన వాళ్ళు నడుచుకుని వెళ్తున్నారు. ముఖ్యంగా వాహనదారులు, ముఖ్యంగా ప్రయాణికులు, బస్సు ప్రయాణం చేసే వ్యక్తులు కూడా చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోవడం జరిగింది. కానీ ఇప్పటికీ కూడా అధికారులు ఇన్ని నెలలు గడిచిన తర్వాత కూడా ఇప్పుడు పనులు ప్రారంభించినప్పటికీ ఇంకా 1 నెల పట్టవచ్చు, 2 నెలలు పట్టవచ్చు అని చెప్పేసి అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. కానీ ప్రయాణికుల్ని లేదా దుకాణదారులను ఎవరిని అడిగినా సరే ఇప్పుడు గతంలో కూడా మాకు 2 నెలలు 3 నెలలు అని చెప్పారు, కానీ ఇప్పటికీ కూడా పనులు పూర్తి చేయలేదు. ఇప్పుడు కూడా 2 నెలలు 3 అని చెప్తున్నారు, కానీ ఇంకా సంవత్సరాలు పట్టే అవకాశం ఉన్నట్టుగా మాకు కనిపిస్తుంది. మాకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ముఖ్యంగా బస్సు ప్రయాణం చేసే వాళ్ళు మేము చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నాం. ఇక్కడ బస్సు మార్గం లేక ఆటోలు కూడా మాకు ఛార్జెస్ కూడా ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు. మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అధికారులు ఎందుకు స్పందించడం లేదు? దీని మీద అధికారులు స్పందించి త్వరగా ఈ పనులన్నీ పూర్తి చేసి మాకు విముక్తి కలిగించాలని చెప్పి అటు వాహనదారులు అటు ప్రయాణికులు అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా భారీ వాహనాలు అంటే ఏదైతే తూర్పుగోదావరి జిల్లా ఉందో అక్కడ కాకినాడ పోర్టుకి కానివ్వండి, ఇతర వైజాగ్ అంటే ఇదే ఒక రోడ్డు మార్గం, NH 216 రోడ్డు మార్గం. ముఖ్యంగా భారీ వాహనాలు ఈ బ్రిడ్జ్ మరమ్మతుల కారణం చేత భారీ వాహనాలు ముఖ్యంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఈ వే కాకుండా, ఈ మార్గం కాకుండా ఇంకో మార్గం చూసుకుంటే మనకి రావులపాలెం, అటు పెనుగొండ, రావులపాలెం మీదుగా రాజమండ్రి మీదుగా వెళ్లాల్సి వస్తుంది. కానీ అది చాలా దూరం అవ్వడం వల్ల వాహనదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆ మార్గంలో ఒక పల్లెటూర్ల మీద నుండిగా ఆ రోడ్డు అయితే వెళ్తుంది, కానీ దానివల్ల భారీ వాహనాలు వెళ్ళడానికి అనుకూలంగా ఉండకపోవడం. ఈ హైవే, ఈ నేషనల్ హైవే ఆ భారీ వాహనాలకైతే అనుకూలంగా ఉంటుంది. కానీ ఈ బ్రిడ్జి మరమ్మతుల కారణంగా చాలా నెలల నుండి ఈ బ్రిడ్జిపై భారీ వాహనాలను అయితే నిలుపుదల వేశారు. దీని కారణం చేత చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి భారీ వాహనదారులు అయితే చెప్తున్నారు. కానీ ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ పనులు త్వరగతిన పూర్తి చేసి వాహనదారులకి విముక్తి కలిగించాలని చెప్పేసి అటు ప్రయాణికులు అటు భారీ వాహనదారులు అయితే కోరుకుంటున్నారు. ఎండ తీవ్రత వల్ల చాలా మంది, ముఖ్యంగా ఇప్పుడు కాలేజీస్ అయ్యి సెలవులు ఉన్నా, ఏదైనా ఉద్యోగరీత్యా కానీ, ఏదైనా స్పెషల్ క్లాసులు లేదని ఏదైనా శిక్షణ కొరకు విద్యార్థులు వెళ్ళటినప్పటికీ వారు ఈ బ్రిడ్జి పై కాలినడకన వెళ్ళడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఇటు అధికారులను కూడా మనం ప్రశ్నిస్తుంటే వారు ఇప్పుడు ఎండ తీవ్రత ఎక్కువ ఉన్న కారణం చేత కూలీలు కూడా పనులు త్వరగా చేయలేకపోతున్నారు. దీనికి ప్రస్తుతం ఎండ తీవ్రత తగ్గిన తర్వాత ఇంకా మేము స్పీడప్ చేస్తామని చెప్పేసి కొంతమంది చెప్తున్నారని కూడా అక్కడ స్థానికులు కూడా ఆరోపణలు అయితే చేస్తున్నారు. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఏదైతే మరమ్మతుల పనులు ఉన్నాయో వీటన్నిటిని త్వరగా పూర్తి చేసి అటు వాహనదారులకి, ప్రయాణికులకి, అటు విద్యార్థులకు కూడా విముక్తి కలిగించాలని చెప్పేసి ప్రయాణికులు, వాహనదారులు, స్థానికులు కూడా కోరుతున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఆదితో సాయిరాం, ఇట్స్ యూ టీవీ, చించినాడ.